పార్టీ కూడా చేయలేదండి. నేను అన్నట్టు ప్రజాస్వామ్యంలో 175 నియోజకవర్గాలు అట్లా చేయగలుగుతామా చెప్పండి. సో అందరినీ కలుపుకొని పోయే మా ప్రస్థానంలో అనేక సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. స్థానికంగా ఈ బలాలు చూసి సామాజిక కోణం చూస్తాం, మా పార్టీ క్యాడర్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుందో చూస్తాం, సర్వేలు చేయించుకుంటాం. ఇవన్నీ చేసినాకనే నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లే ముందు ఆ నిర్ణయాలు ప్రకటించి అభ్యర్థుల్ని ప్రకటించి అప్పుడు వెళ్తూ ఉంటాం. పొత్తులో భాగంగా డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు సహజంగానే వచ్చినాయి. మేము అనుకున్న స్థానాలు మేము పోటీ చేస్తుంటే బహుశా వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ పరిస్థితులు రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. లేదండి, చేస్తూనే ఉన్నారు. ఆ ఎక్సర్సైజ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. అంటే మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో డెఫినెట్గా వినబిలిటీ అనేది ప్రధానమైన ఫ్యాక్టర్ ఏ రాజకీయ పార్టీకైనా. అది బేస్ చేసుకుంటూనే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి, జాగ్రత్తగా అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా దీనిపైన సమాచారం తెప్పించుకునే నిర్ణయాలు తీసుకున్నారు. సో నాయకత్వం ఎక్కడైతే బలంగా ఉందో క్షేత్రస్థాయిలో వాళ్ళని పిలిపించుకుని మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పించే విధంగా పార్టీ కూడా రేపటి రోజున ఆ స్థానంలో బలపడే విధంగా తప్పకుండా కొన్ని నిర్ణయాలు